ప్రభు అన్యజాతుల నడుమ నేను నిన్ను కొనియాడెదను. నేను మా ప్రజలకు నీ దివ్యనామమును వెల్లడింతును. చేతులు జోడించి దేవుని సన్నిధిలో ఉన్నామని విశ్వసిస్తూ ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలు భక్తితోనూ శ్రద్ధతోనూ విశ్వాసముతోనూ పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యావత్ ప్రపంచమంతటా కూడా తల్లి శ్రీ సభ పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి పండుగను కొనియాడుతూ ఉన్నది. భారతదేశానికి ఈ పునీతుడు అందించినటువంటి సేవలు అమోఘం. అనేక మందిని ప్రభు వైపు నడిపించటంలో పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు కీలక పాత్రను పోషించాడు అనే అనుటలో ఎటువంటి సందేహము లేదు. ఏ విధముగానైతే కీర్తనాకారుడు పలికి ఉన్నాడు, ప్రభు అన్య జాతుల నడుమ నేను నిన్ను కొనియాడెదను, నేను మా ప్రజలకు నీ దివ్యనామమును వెల్లడింతును అని పలికి ఉన్నాడు. ఈ వాక్యాన్ని అద్భుతంగా శౌరి వారు తన యొక్క జీవితంలో జీవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ స్పెయిన్, ఎక్కడ భారతదేశం, భాష తెలియకపోయినప్పటికీ, సాంప్రదాయాలు తెలియనప్పటికీ కూడా ప్రభువే నాకు ముఖ్యం, ప్రభువు గురించి నేను అన్య జాతులకు బోధించాలి అన్నటువంటి ఒక సంకల్పముతో భారతదేశంలో అడుగుపెట్టి అనేక మందిని ప్రభు వైపు నడిపించినటువంటి వ్యక్తి మన విచారణ పాలక పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు. అటువంటి గొప్ప పునీతుని పండుగను జరుపుకున్నటువంటి మనందరము కూడా ఆయనను ఆదర్శముగా తీసుకుని మన యొక్క జీవితంలో కూడా ఆ శౌరి వారు ఏ విధముగానైతే ప్రభువుకి సాక్షిగా జీవించి ఉన్నాడో తన యొక్క మాటల ద్వారా, కార్యముల ద్వారా, అలానే మన జీవితంలో కూడా మనము బాప్టిజం పొందినటువంటి మనము కూడా ప్రభువుకి గొప్ప సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మన విచారణ పాలక పునీతుడైనటువంటి పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా మనందరము కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 16వ వచనం వరకు. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము, కాని పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడీళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. మీరు జాలనైనను జోలెనైనను పాదరక్షలనైనను తీసుకుని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవలదు. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండడు. పనివాడు తన కూలికి పాత్రుడు గదా. మీరు ఇల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణములోనైనా
ప్రవేశించినప్పుడు ప్రజలు మేము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కాని మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణ మందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఎచ్చటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సోదోము పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండనని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజీనుపురమా, నీకు అనర్థము! అయ్యో బెత్సయిదా పురమా, నీకు అనర్థము! మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణ వాసులు ఎప్పుడో పశ్చాత్తాపపడుచు గోని పట్టలు ధరించి బూడిద పూసుకొని ఉండేది వారే. కాని తీర్పు దినమున మిగతివి కంటే తూరు సిదోనుల గతి ఓర్వదగినదిగా ఉండను. ఓ కపెర్నౌముపురమా, నీవు ఆకాశమును అంటదలచితివా? నీవు పాతాళమునకు పడద్రోయబడదవు. మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును, మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ కూడా ఎంతో ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకు అంటే మన విచారణ పాలక పునీతుడు ఎవరు? ఫ్రాన్సిస్ షెవరి వారి పండుగను మనందరము కూడా కొనియాడుతూ ఉన్నాం. మరి ఎందుకు ఈ వ్యక్తి దేవుని దృష్టిలో ఒక పునీతుడిగా గుర్తించబడ్డాడు? ఏమిటి ఇతనిలో ఉన్నటువంటి గొప్పతనము అని మనము ధ్యానించినట్లయితే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, పునీత ఫ్రాన్సిస్ షెవరి వారు ఎక్కడ జన్మించారు? స్పెయిన్ దేశములో జన్మించారు. అక్కడ నుండి మరి ఉన్నతమైనటువంటి కుటుంబములో జన్మించాడు. పేద కుటుంబములో జన్మించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది లేదు అంటానికి లేదు. అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు సుఖాలు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ దేవుని యొక్క వాక్యము ఇతనిని ఎంతగా ప్రభావితం చేసిందంటే, అన్నిటినీ కూడా దేవుని కోసం విడిచిపెట్టి నాకు సర్వము కూడా ప్రభువే అన్నట్లుగా తన యొక్క జీవితాన్ని మలుచుకున్నాడు. ఒక వ్యక్తి ప్రపంచమునంతటినీ కూడా జయించి తన యొక్క ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమి అన్నటువంటి యొక్క వాక్యము ఈ ఫ్రాన్సిస్ షెవరి వారిని ఎంతగానో ప్రభావితం చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రపంచాన్ని జయించవచ్చు, ప్రపంచం నన్ను ఉన్నత స్థాయిలో ఉంచవచ్చు, కానీ నా ఆత్మను నేను ప్రభువు దృష్టిలో కోల్పోతే ప్రయోజనమేమి అన్నటువంటి ఆలోచన ఆయనను భారతదేశం వరకు తీసుకొని వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇతను జేసు సభలో సభ్యుడిగా ప్రారంభము నుండి కూడా తన యొక్క సేవలను కొనసాగించాడు. జేసు సభ అంటే జెజ్విట్స్ అంటూ ఉంటాం. ఈ లోయలా కాలేజీ వారికి సంబంధించినటువంటి గురువులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంస్థలో మొట్టమొదటిగా జాయిన్ అయినటువంటి వ్యక్తి ఈ షెవరి వారు.
మొదటి బ్యాచ్ అంటూ ఉంటాం కదా ఆ సంస్థలో. కాబట్టి ఈయన అప్పటి నుండి కూడా నాకు ప్రభువే ప్రాముఖ్యము, నేను ప్రభువు గురించి జీవిస్తాను అని తలంచాడు. అలాని దేవుని బిడ్డలారా అహర్నిశలా శ్రమించాడు. ప్రభువు కోసం, ప్రభు యొక్క నామమును వ్యాపింప చేయడం కోసం, పరిచయం చేయడం కోసం అనేక ప్రదేశాలకు వెళ్ళాడని చరిత్ర మనకు తెలియపరుస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్నటువంటి కొన్ని గుణాలను మనందరము కూడా ఇప్పుడు గుర్తు చేసుకుని ధ్యానించి మన యొక్క జీవితంలో కూడా మనము అటువంటి గుణాలు పొందడానికి మనందరము కూడా ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, పునీత ఫ్రాన్సిస్ షోరి వారిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటంటే అహర్నిశలా శ్రమించేటటువంటి గుణం, ఒక మిషనరీ స్వభావం. మిషనరీస్ అంటే ఎవరు? ఇతర దేశాలకు వెళ్ళి ప్రభువు గురించి బోధించే వారిని మనం మిషనరీస్ అంటూ ఉంటాం. మన దేశానికి కూడా అనేక మంది మిషనరీలు వచ్చారు. వారిలో ఒకరు ఫ్రాన్సిస్ షవరి వారు. దేవుని బిడ్డలారా, ఆయన జీవితం మొత్తము కూడా సువార్త ప్రచారం కోసమే ఆయన త్యాగం చేశాడని చరిత్ర తెలియపరుస్తూ ఉన్నది. సువార్త ప్రచారం కోసం తన యొక్క జీవితాన్ని, తన యొక్క ఇష్టాలను అర్పించాడు, సమర్పించాడు ప్రభువు కోసం. దేవుని బిడ్డలారా, ఆ విధంగా గోవా, తమిళనాడు, జపాన్, మలక్కా, చైనా సరిహద్దుల్లో ఆయన తిరిగి బోధించాడని చరిత్ర మనకు తెలియపరుస్తున్నది. కాబట్టి అహర్నిశలా కష్టపడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి పునీత ఎవరు? ఫ్రాన్సిస్ షవరి వారు. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ సుగుణం ఏమిటి అంటే దేవుని పట్ల, దేవుని మీద అపారమైనటువంటి నమ్మకము, సంపూర్ణ నమ్మకము కలిగి జీవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సేవలో డబ్బు లేకపోయినప్పటికీ కూడా, పరిచయం లేకపోయినప్పటికీ కూడా, భాష తెలియనప్పటికీ కూడా, సాంప్రదాయాలు తెలియనప్పటికీ కూడా ప్రభు మీద అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచి తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈరోజు మరి ఇన్ని ప్రదేశాలలో మరి ఆయన్ని గుర్తిస్తూ ఉన్నారు అంటే, ఆయన బోధించాడంటే దేవుని బిడ్డలారా, ఆయనకు దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకమే ఆయనని ఆ విధంగా నడిపించింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుడు మనకి సమకూరుస్తాడు అన్నటువంటి నమ్మకము ఆయనకు ఉన్నది కాబట్టి ఆ విధంగా తన యొక్క సర్వస్వాన్ని కూడా విడిచిపెట్టి ప్రభు వైపు అడుగులు వేశాడు. ఒక రాజ్యభవనంలో మంత్రి హోదాలో ఉన్నటువంటి తండ్రి ఉన్నాడు. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా అతనికి అడ్డంకులుగా మారలేదు. కానీ ప్రభు కోసం ఆయన పనిచేశాడు, ప్రభు మీద ఆధారపడ్డాడు. ప్రభువే నాకు అందించును, సమకూర్చును అన్న నమ్మకంతో ఆయనకు ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడోది పేదల పట్ల అపారమైనటువంటి ప్రేమ. పేదలపై ప్రేమ ఉంది కాబట్టి ఆయన అనాథలను, దరిద్రులను, పేదవారిని, అనారోగ్యాలను ఆయన దగ్గరకు చేర్చుకున్నాడు, ఎక్కువగా వారిని ఆదరించాడు అని చరిత్ర మనకి తెలియపరుస్తూ ఉన్నది. వారితోనే ఎక్కువ సమయాన్ని గడిపేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సేవకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా షౌరి వారిలో ఉన్నాయి. పేదల పట్ల అపారమైనటువంటి ప్రేమ, కనికరము, జాలి, దయ ఉంది కాబట్టి ఆయన ఈరోజు దేవుని దృష్టిలో ఒక పునీతుడిగా గుర్తించబడుతూ ఉన్నాడు. ప్రజల తరపు నుంచి గౌరవించబడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది ఇంకొక గొప్ప సుగుణం మనము ఆయనలో గమనించవచ్చు. ఇక నాలుగవది సువార్తపై ఉత్సాహం మరియు ధైర్యం. సువార్తను బోధించాలి అని ఒకే ఒక ఆలోచన ఆయనలో ఉన్నది. ఆ ఉత్సాహమే ఆయన్ను ఇంతవరకు కూడా నడిపించింది. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే ధైర్యం. భాష రాకుండా, ప్రదేశం తెలియకుండా, సాంప్రదాయాలు తెలియకుండా, వేరే మతము ఆల్రెడీ ఉన్నప్పటికీ ఆ ప్రదేశాల్లోకి వెళ్ళి బోధించాలంటే అంత సులభమైనటువంటి పని కాదు.
అయినప్పటికీ కూడా అంత ధైర్యముతో ఉత్సాహముతో, భాషలు తెలియకపోయినా, సంస్కృతి తెలియకపోయినా, కఠినమైన ఆయన వెనుకడుగు వేయలేదు, వెనక్కు తగ్గలేదు. క్రైస్తవ ధర్మాన్ని ఏ విధంగానైనా బోధించాలి అన్నటువంటి ఆలోచనతో ఆయన తన యొక్క స్వార్థను ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఆ ఉత్సాహంతోనే మరణించేంత వరకు కూడా ఆయన బోధించాడు. ఈ రోజు కూడా బోధిస్తూనే ఉన్నాడు. మరణించినప్పటికీ కూడా ఆయన యొక్క పార్థివ దేహం మనందరికీ తెలుసు, గోవాలో ఇప్పటికీ కూడా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది భక్తులు గోవా వెళుతూ ఉన్నారు. ఆయన యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. గుర్తు చేసుకోవడం ద్వారా కూడా ఆయన బోధించినటువంటి విషయాలను నేర్చుకుంటూ ఉన్నారు. ఆయన యొక్క జీవితాన్ని తెలుసుకోవడం ద్వారా మనము కూడా ఈ విధంగా జీవించాలనే ఒక తలంపు, ఆశ అక్కడికి వెళ్ళినటువంటి భక్తులలో కలుగుతూ ఉన్నది. ఆ విధంగా మరణించిన తర్వాత కూడా ఆయన పరిచర్య కొనసాగుతూనే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంత సువార్తపై ఎంత ఉత్సాహం ఉన్నదో. జీవించి ఉండగా బోధించడం వేరు, కానీ మరణించిన తర్వాత కూడా ఫ్రాన్సిస్ షెవరి వారు బోధిస్తూనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనందరము కూడా ఈ విధముగా మనము కూడా ధైర్యం కలిగి ఉండాలి. సువార్తను బోధించడంలో మనము కూడా ఉత్సాహాన్ని, ధైర్యాన్ని చూపించాలి. ఎవరో ఏదో అంటారు అని చెప్పేసి మనము బోధించాల్సినటువంటి విషయాలను మనము బోధించకుండా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరో అవమానిస్తారు, ఎవరో హేళనగా మాట్లాడతారు అని మనము గాని వెనకడుగు వేస్తే మనము ఆ ప్రభు దృష్టిలో ఒక పునీతులుగా గుర్తించబడలేం, సాక్షులుగా గుర్తించబడలేం. కాబట్టి ఫ్రాన్సిస్ షెవరి వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనకు కూడా బాప్టిజం పొందినటువంటి మనకు కూడా సువార్తపై, దేవుని యొక్క వాక్యంపై ఉత్సాహం ఉండాలి. అలానే దాన్ని బోధించడానికి మనకు ధైర్యము ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అలానే 5వ గుణము అద్భుతమైనటువంటి ప్రార్థనా జీవితం. ఎవరిది? ఫ్రాన్సిస్ షెవరి వారిది. ఒక అద్భుతమైనటువంటి ప్రార్థనా జీవితంని గడిపేవాడు. రోజుకు గంటల కొద్ది ప్రార్థనలో గడిపేవాడని చరిత్ర మనకు తెలియపరుస్తున్నది. ఎందుకంటే ప్రార్థనే నాకు శక్తి, ప్రార్థనే నాకు శక్తిని వసుగును అన్నటువంటి విషయాన్ని ఆయన దృఢముగా నమ్మాడు. కాబట్టి కొద్ది గంటలు రోజుకి కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన చేస్తూ, అనేక మంది కోసం ప్రార్థన చేస్తూ, దేవుని బిడ్డలారా, వారికి ప్రజలకు మార్గదర్శకుడుగా ఉండేవాడు. ఎప్పుడు మనం ఒకరికి ఆదర్శవంతులం అవుతామంటే మనము ప్రార్థనలో ఎదిగినప్పుడు, ప్రభువుకి దగ్గరగా జీవించినప్పుడు ఇతరులు మనల్ని చూసి ఇదిగో ఇతరులు మనం అనుసరించవచ్చు, ఎందుకంటే ఇతరుల మంచి గుణాలు ఉన్నాయి అన్నటువంటి ఆలోచన మనలో కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనం ఇతరులకి ఆదర్శవంతులము అవుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అద్భుతమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మన జీవితంలో కూడా అలవాటు చేసుకోవాలి. కనీసం రోజుకి ఒక 10 నిమిషాలన్నా దేవునితో గడపడానికి మనము ఏర్పాటు చేసుకోవాలి, మనము తయారవ్వాలి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ ప్రార్థన అనేటువంటి శక్తి ద్వారానే మన యొక్క జీవితంలో మనము సువార్తను బోధించవచ్చు. అలానే మనము కూడా దేవునికి దగ్గరగా జీవించవచ్చు. ఇక 6వ సుగుణం ఆయనలో మనం గమనించినట్లయితే వినయం, హ్యూమిలిటీ. అంతటి సేవ, అంతటి ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా సాదా సీదా జీవితాన్ని జీవించేవాడు. అనేక మంది ఆయన యొద్దకు వచ్చి ఆలకించేవారు. కొన్ని వేల మంది ప్రజలు ఆయన యొక్క బోధనలు ఆలకించేవారు. అయినప్పటికీ కూడా ఆయనలో ఎటువంటి గర్వము గాని, అహంకారం అనేది ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా వినయముతోనే జీవించాడు. ఎప్పుడు తానొక సేవకుడిని, నేను ఒక సేవకుడిని అన్నటువంటి ఆలోచనే ఆయనలో ఉంది. కానీ నేను ఇప్పుడు ఒక గొప్ప నాయకుడిని అయ్యాను, అనేక మంది నన్ను అనుసరిస్తూ ఉన్నారు అన్నటువంటి ఆలోచన ఆయనలో ఎప్పుడు కూడా కలగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మన జీవితంలో కూడా మనము ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటే తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తనను తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. అదే మనం పునీత ఫ్రాన్సిస్ షెవరి వారి జీవితంలో చూస్తూ ఉన్నాం. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు,
ప్రజలలో పలుకబడి ఉంది. అయినప్పటికీ కూడా తనను తాను తగ్గించుకున్నాడు. ప్రభు ఈ రోజు ఆయన్ని ఎంతగానో హెచ్చించాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము కూడా వినయముతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. శాంతి మరియు స్నేహ స్వభావం కలిగినటువంటి వ్యక్తి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలతో స్నేహంగా మెలిగేవాడు, స్నేహంగా మాట్లాడేవాడు, స్నేహంగా కలిసిపోయేవాడు, వారి యొక్క సంస్కృతిని కూడా గౌరవించేవాడు. అందువలనే ప్రజలందరూ కూడా ఆకర్షితులయ్యారు. చాలా మంది మనం వేరే సంస్కృతుల్ని మనం దూషిస్తూ ఉంటాం, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ శౌరి వారు అక్కడ ఆయన వచ్చినప్పుడు ఉన్నటువంటి సంస్కృతుల్ని గౌరవించాడు, వారి వలె కొన్ని విషయాల్లో జీవించాడు, వారి యొక్క హృదయాలను గెలుచుకున్నాడు. అందుకని చరిత్ర మనకు తెలియపరుస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా, రోజుకంట 10,000 మందికి బాప్తిసం ఇచ్చేవాడంట. చూడండి, 10,000 మందికి బాప్తిసం ఇచ్చేవాడిని చరిత్ర మనకు తెలియపరుస్తున్నది. కాబట్టి ఎలా సాధించగలిగాడు అంటే దేవుని కృప మొట్టమొదటిగా, దేవుడు ఆయన యందు ఉన్నాడు. అలానే రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అందరినీ కూడా ప్రేమించాడు, స్నేహంతో చూశాడు, వారి యొక్క సంస్కృతుల్ని గౌరవించాడు, వారి యొక్క సాంప్రదాయాలను గౌరవించాడు. అందువలన చాలా మంది కూడా ఆకర్షితులయ్యారు. అలానే మనము కూడా మన యొక్క జీవితములో ప్రజలతో, మన తోటి సహోదరులతో స్నేహభావాన్ని, స్వభావాన్ని కలిగి జీవించాలి. మనము కూడా ఇతరుల యొక్క సంస్కృతులను గౌరవించాలి, ఇతరుల యొక్క సాంప్రదాయాలను గౌరవించాలి. పాటించకపోయినా ఇబ్బంది లేదు, కానీ మనము గౌరవించాలి. ఎవరి సంస్కృతులు వాళ్ళకుంటాయి, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకుంటాయి. వాటిని మనం దూషించకూడదు, విమర్శించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనకి పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఇతరుల్ని గౌరవించే మనస్తత్వాన్ని, స్వభావాన్ని మనము కలిగి జీవించాలి. అలానే ఇక చివరి పాయింట్, బోధించడంలో సహనము మరియు ప్రేమ అనేది చాలా అద్భుతంగా మనం గమనించవచ్చు శౌరి వారిలో. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలకు, పెద్దలకు సులభమైనటువంటి భాషలో బోధించేవాడు, ఎంతో సహనంతో ఉండేవాడు. అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినప్పటికీ కూడా సహనాన్ని, ఓర్పును కోల్పోకుండా నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజు వీరు కూడా నేను ప్రభు వైపు నడిపించవచ్చు, ప్రభువుని అందించవచ్చు అన్నటువంటి ఆలోచనతో, ధైర్యంతో తన యొక్క పరిచర్యలో ముందుకు సాగాడే, కానీ ఎప్పుడు కూడా నిరుత్సాహంలోనికి ప్రవేశించలేదు, ఎప్పుడు కూడా సహనాన్ని, ఓర్పును కోల్పోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మన యొక్క జీవితంలో కూడా మనము ఇతరులకు బోధించటంలో, ఇతరులకు దేవుని పరిచయం చేయటంలో మన యొక్క సహనాన్ని కోల్పోకూడదు, మన యొక్క ప్రేమను కూడా వారి పట్ల కోల్పోకూడదు. ఈ 2 విషయాలను మనము గాని మన యొక్క జీవితంలో జీవించగలిగితే, ఈ యొక్క సుగుణాన్ని మనము గాని అలవర్చుకోగలిగితే, తప్పకుండా మనము కూడా అద్భుతమైన రీతిలో బోధించవచ్చు, స్వార్థను, దేవుణ్ణి వారికి పరిచయం చేయవచ్చు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి సుగుణాలను ఆ దేవాతి దేవుడు మనకు కూడా దయచేయమని, శౌరి వారి జీవితంలో మనము నేర్చుకున్నటువంటి సుగుణాలు ఇవి. అటువంటి ఆ సుగుణాలను మనకు కూడా ఆ దేవాతి దేవుడు అలవర్చమని, మనము కూడా వాక్య పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొని ఆ ప్రభువు వైపు అనేక మందిని నడిపించడానికి ఆ ప్రభు మనల్ని తయారు చేయమని ప్రత్యేకముగా పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా అడిగి వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.